హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శివాన్ దేవి వ్లాగ్స్. ఈరోజు గుత్తి వంకాయ కర్రీ చేస్తున్నాను అనమాట. అది వీడియో చూపిస్తున్నాను. మనకు దీనికి గుత్తి వంకాయలు లేతవి తీసుకున్నాను నేను. ముదిరి అయితే కొంచెం విత్తనాలు అవి ఉంటేనే లేతవి తీసుకున్నాను. దానికి మసాలా ప్రిపేర్ చేసుకోవాలి. పల్లి, కొబ్బరి, చింతపండు, ధనియాలు, జీలకర్ర అవి దోరగా ఫ్రై చేసేసుకొని పౌడర్ చేసుకోవాలి. అందులోనే ఆనియన్స్, టమోటా, ఉప్పు, కారం, పసుపు వేసాను. అదంతా పేస్ట్ చేసుకోవాలి. ఒక ప్యాన్ పెట్టేసి ఆయిల్ వేసేసుకున్నాను. ముందు వంకాయలు ఫ్రై చేసుకోవాలన్నమాట, ఎందుకంటే మళ్ళీ తర్వాత ఉడకమని ముందే ఫ్రై చేసేసుకుంటే బాగుంటుంది. ఆయిల్ కాగాక వంకాయలు వేసేసాను. అలా లేతవి తీసుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్. అవి ముదురు అయితే కొంచెం బాగుండదు, విత్తనాలు ఎక్కువ ఉంటాయి ముదురు వాటికి. దానికి కొంచెం మూత పెట్టేసుకుంటే మనకి తొందరగా ఉడుకుతాయి వంకాయలు. ప్లేట్ పెట్టేశాను మీద. మధ్య మధ్యలో తీస్తూ ఫ్రై చేసుకుంటూ ఉండాలి. కొంచెం లైట్గా కలర్ వచ్చేస్తాయి మగ్గితే మనకి. అలా కలుపుతూ ఉండాలి. కొంచెం ఒక 2-3 మినిట్స్ అయితే ఇంకా మగ్గిపోతాయి. లేతగా ఉన్నాయి కదా, అందుకని తొందరగా ఫ్రై అయిపోయినాయి. అది మూత పెట్టేస్తే ఇంకొంచెం తొందరగా ఫ్రై అయిపోతాయి. ఫ్రై అయిపోయిన తర్వాత నేను ఒక బౌల్లో తీసాను వాటిని. తర్వాత మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా ముందే, మసాలా పేస్ట్ అంతా కూడా అది వేసి ఫ్రై చేసేసుకోవాలి. మసాలా పేస్ట్ చూపిస్తాను కదా, మసాలా అందులో వేసేసి ఫ్రై చేసేసుకోవాలి. కొంచెం అడుగంటుంది, అది మనం ఫ్రై చేసుకుంటూ ఉండాలి గరిటెతో. ఇందులోనే ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసాం కాబట్టి తర్వాత చూసుకొని సరిపోతే వేసుకోవచ్చు, లేదంటే సరిపోద్ది. అందులో కొంచెం పచ్చిమిర్చి వేసాను, ఒక 4 వేసాను. ఇది బాగా ఫ్రై అయిపోవాలి ఫ్రెండ్స్. ఈ పేస్ట్ అంతా కూడా పచ్చివాసన పోయి ఆ పేస్ట్ అంతా కూడా మంచిగా ఫ్రై అయిపోవాలి. గుత్తి వంకాయ కర్రీ మనం చాలా రకాలుగా చేసుకోవచ్చు. కారం పెట్టేసుకొని చేసుకోవచ్చు, ఇలా గ్రేవీ కర్రీలాగా చేసుకోవచ్చు. ఇంకా టమాటాలు, ఉల్లిపాయలు పేస్ట్ చేసి కొంచెం మనం లైట్గా మసాలా వేసి అలా చేసుకోవచ్చు. నేను మసాలా ఇందులో చెక్క, లవంగాలు ఏమీ వేయలేదు. మామూలుగా పల్లి, అల్లం ముక్కలు కొంచెం వేసాను. ధనియాలు, జీలకర్ర వేసాను. నువ్వులు వేయలేదు, నువ్వులు కొంచెం వేడి చేస్తేనే నువ్వులు అవాయిడ్ చేశాను. మీకు నువ్వులు కావాలంటే వేసుకోవచ్చు. చింతపండు వేస్తాము, ఎందుకంటే వంకాయ వగరుగా ఉంటుంది కదా, చింతపండు వేస్తే కొంచెం వగరు పోద్ది అన్నట్టు కొంచెం చింతపండు వేసాను. చూడండి, కొంచెం లైట్గా అడుగంటింది, పర్లేదు. ఆ మిగిలిన పేస్ట్ ఏమో నేను వంకాయల్లో పెట్టేశాను, అదంతా మళ్ళీ వేసాను.
మనం ముందే వంకాయలు ఫ్రై చేసి పెట్టుకుంటాం కాబట్టి కర్రీ తొందరగా అయిపోతుంది. కొంచెం కారం ఉప్పు సరిపోకపోతే నేను కొంచెం లైట్గా వేసాను, ఒక స్పూను. కొంచెం వాటర్ వేయాలి, మరీ కొంచెం గట్టిగా ఉంది కదా. ఆ పేస్ట్ చేసిన మిక్సీలోనే వాటర్ వేసేసి అవి వాటర్ వేసాను. వాటర్ వేసాక కొంచెం మనకి ఆ వాటర్ అంతా ఎగిరిపోయి కర్రీ దగ్గరకు వస్తే తీసేయటమే. ఇంకా వంకాయలు ఆల్రెడీ మనకి ఉడికిపోయాయి. కొంచెం ఆ మసాలా అది వంకాయలకు పట్టి ఆ ఫ్లేవర్ అది పడితే సరిపోతుంది. మధ్యలో మనం అది పైకి చెందుతూ ఉంటాయి వాటర్, ఎందుకంటే పల్లీలు అవి వేసాం కదా. వాటర్ పై అలా బాయిల్ అయిపోతూ ఉంటుంది, అందుకని మీద పడిపోతాయి కాబట్టి మీద మూత పెట్టేశాను. మధ్య మధ్యలో కలుపుతూ ఉన్నాను. కొంచెం గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ తీసి ఉంచుకోవచ్చు, లేదంటే కొంచెం దగ్గర పడేంత వరకు పెట్టుకోవచ్చు. కొత్తిమీర ముందే వేసాను. ట్రై చేయండి ఫ్రెండ్స్, ఈ కర్రీ బాగుంటుంది, బాగా వచ్చింది. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. శివాన్ దేవి వ్లాగ్స్. మీరు మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి. సో దట్ నేను ఎప్పుడు వీడియో పెట్టినా కానీ మీకు నోటిఫికేషన్ వస్తుంది. నా రెసిపీ మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్. ఇంకా ఆల్మోస్ట్ అయిపోయినట్టే ఫ్రెండ్స్ ఇది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.